ప్లాంట్ క్యారెక్టర్ని ఇచ్చేది, ఇక్కడ చూద్దాం. ప్లాంట్ క్యారెక్టర్ ఇచ్చేది ఏంది? ప్లాంట్ క్యారెక్టర్ అంటే ఏంది? ప్లాంట్ హైట్ ఇచ్చేది జీన్. ఇది జీన్ అనుకుందాం, దీని లోపల జీన్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ జీన్లో ఏమేమి ఉంటాయి అంటే, ప్లాంట్ హైట్ అంటే ఓన్లీ హైట్ అని మాట్లాడతాం, మనం మాట్లాడడం. ఏమని మాట్లాడతాం? మొక్క పొడవు ఉంది, లేకపోతే అదే మొక్క పొట్టిగుంది అని మాట్లాడుతుంటాం. అంటే ఏంటి? మొక్క హైట్ ఉంది, లేకుంటే అదే మొక్క పొట్టిగుంది అని కంట్రోల్ చేసేది ఎవరంటే ఈ జీన్ లోపల ఒకటి ఉంటుంది. ఒకటి పొడవుకి సంబంధించి, ఒకటి పొట్టికి సంబంధించి. దీన్ని ఏమంటారు తెలుసా? ఈ పొడవు, ఈ పొట్టి అనే దానినే ట్రైట్ అంటారు. సో ఇదొక ట్రైట్, ఇదొక ట్రైట్. ఈ రెండు కలిపితే ట్రైట్స్ అంటారు. అర్థమైందా? దీని లోపల ఉంటుంది, మనం జెనెటిక్ కోడ్ మెండల్ చెప్పినది, క్యాపిటల్ టీ, స్మాల్ టీ. దీన్ని ఏమంటారంటే ఎలలీస్ అంటారు. ఎల్ఎలీస్. దీన్ని కూడా లోపల ఈ రెండింటిని ఎల్లీస్ అంటారు. ఇవి కోడింగ్. దీనికి ఎప్పుడు ముడిపెట్టొద్దు. ఓకే, దీనికి ముడిపెట్టొద్దు. మనం డయాబెటిక్ క్లాస్లో కూడా చూసినాం, క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్, లేకపోతే వద్దులే, క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్, లేకుంటే క్యాపిటల్ వై, స్మాల్ వై. ఇదేంది? రౌండ్. ఇదేంది? వ్రింకిల్డ్. ఇదేంది? ఎల్లో. ఇదేంది అంటే గ్రీన్. ఈ రౌండ్, వ్రింకిల్డ్, ఎల్లో, గ్రీన్ ఇవన్నీ ఏంటివి తెలుసా? ట్రైట్. ఇదొక ట్రైట్. మరి ఇవేంటివి? ఈ రెండు ఎలలీస్. ఇవి కూడా అవే. ఇది దీని మొత్తం దేని లోపల ఉంటుందంటే జీన్ లోపల ఉంటాయి. ఇవన్నీ జీన్ లోపల, చూసారా? ఇట్లా జీన్ లోపల ఉంటాయి. ఓకే, చూడండి, ఇది అసలైన కథ. ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటా నేను. అప్పుడప్పుడు ఇలా ఇచ్చి ఇలా ఇన్ని క్యాపిటల్ వై, స్మాల్ వై ఇస్తారు. సో ఇది ఏంటిది, ఇదేంటంటే సేమ్ క్యాపిటల్ నుంచి వచ్చినది స్మాల్ ఆర్, క్యాపిటల్ నుంచి వచ్చినది ఇదేంది? గ్యామెట్. ఇది దీనిలో గ్యామెట్, ఇదొక గ్యామెట్. అప్పుడు ఇదేమవుతుంది? అక్షరాన్ని మాత్రం ఎల్ఎల్ఈ అంటాం, బట్ దీని నుంచి వచ్చిన దాన్ని ఏమంటారంటే ఫీనోటైప్ క్యారెక్టర్. ఫీనోటైప్కి ఏమంటారంటే రౌండ్ కదా. సో రౌండ్ని ట్రైట్ అంటారు. అట్లా ఇది వ్రింకిల్డ్ని ట్రైట్, ఎల్లో ట్రైట్, గ్రీన్ ట్రైట్. ఇప్పుడు అర్థమైందా? ట్రైట్కి, క్యారెక్టర్కి, మరియు తర్వాత ఎల్ఎల్ఈస్కి, తర్వాత ఏ పెయిర్ ఆఫ్ ట్రైట్. అంటే ఏంది? ఇదొక పెయిర్, అంతే. ఇదొక పెయిర్. ట్రైట్ అంటేనే ఒకటి, మరి పెయిర్ అన్నాడు కాబట్టి రెండు కలిపితే పెయిర్ ఆఫ్ ట్రైట్. ఓకే, ఒకవేళ ఇట్లా ఇచ్చాడు అనుకో, దీన్ని ఏమంటారు? ఇట్లా ఇస్తా అంటే ఇది అలెలీలు, కానీ దీని నుంచి వచ్చిన ఫిజికల్ షేప్ ఏంది? రౌండ్. ఇది ట్రైట్ అంటారు. మళ్ళీ ఇదేంది అంటే వ్రింకిల్డ్. ఇచ్చాను చూడాలి, వ్రింకిల్డ్. మరి దీని నుంచి వచ్చిన దీన్ని ఏమంటారు? అలెలీలు అంటారు. సో అప్పుడు అర్థమైందా? ట్రైట్ అంటే మనకు ఫీనోటైప్కు బాహ్య రూపంలో కనపడేదాన్ని ట్రైట్ అంటారు. మొక్క పొడుగు ఉందా, పొట్టుకుందా అనేది ఇవి ఏంటంటే టూ ట్రైట్స్. దీని సింబల్స్ ఇవి అల్లీల్స్. ఓకే, రైట్. ఎస్, ఈ క్వశ్చన్ చూడండి.
ద ఫినామినా ఆఫ్ ఇండివిజువల్ మే బీ ఎఫెక్టెడ్ ఇఫ్ ద మోడిఫైడ్ అల్లెల్ ప్రొడ్యూస్ అన్నాడు. ఇది ఆల్రెడీ మనకు లెసన్లో వస్తప్పుడు మోడిఫైడ్ అల్లెల్ అనేది దేనికి సమానం తెలుసా? ఆల్రెడీ నార్మల్ ఎఫిషియెంట్ ఎంజైమ్ అన్నా లెస్ ఎఫిషియెంట్ ఎంజైమ్ అన్నా ఈ రెండు ఒకటే అని లెసన్లో ఉంది. కాబట్టి ఇంకా ఈ రెండు ఒకటే అన్నప్పుడు మోడిఫైడ్ అల్లెల్స్ అనేది ఏమి ఉత్పత్తి చేస్తుంది అంటే, ఒకటి నో ఎంజైమ్ ఎటాల్, రెండవది ఏ నాన్ ఫంక్షనల్ ఎంజైమ్ ఎటాల్. అందుకే ఆప్షన్ ఏ అండ్ సి కరెక్ట్. ఇక్కడ డౌట్ వస్తుంది, మోడిఫైడ్ అల్లెల్ అంటే ఇది కూడా వస్తుంది కదా అని. కానీ ఆ టెక్స్ట్ బుక్లో చదివేటప్పుడు ఏంటంటే మోడిఫైడ్ అల్లెల్ ఈజ్ నథింగ్ బట్ దీన్ని కూడా ఇలా పేరు పెట్టి పిలుస్తారు అన్నమాట. అందుకే ఈ రెండు సమానం అని చెప్తున్నాడు. సో ఇది ఆప్షన్లో లేదు. సో ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి ఏ అండ్ సి. ఎస్, ఈ క్వశ్చన్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంది. ఏ జీన్ షోయింగ్ కోడామినెన్స్ అన్నాడు. ఒక జీన్ అనేది కోడామినేషన్ చూపిస్తుంది అంటే ఏంది అందరికీ తెలుసు, ఐ జీన్ అని తెలుసు. ఆప్షన్ సబ్స్టిట్యూట్ ఎంత కన్ఫ్యూజింగ్ చేసినాడో. బోత్ అల్లెల్స్ ఇండిపెండెంట్లీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ హెటెరోజైగోట్. చూడండి, ఇది ఐ జీన్. ఒక ఐ జీన్ మీద, ఇది మొత్తం ఐ జీన్ మీద లోపల ఏముంటాయి, అల్లెల్స్ ఉంటాయి. ఐఏ ఐబి ఉంటాయి కదా. ఇది ఓకే, ఆప్షన్ కరెక్టే. సో ఈ మూడు ఆప్షన్స్ కూడా రాంగే. ఇక్కడ క్వశ్చన్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. మల్టిపుల్ అల్లెల్స్ అనేది ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి అన్నాడు. మల్టిపుల్ అల్లెల్స్ ప్రజెంట్ ఏంటంటే తక్కువ మనం ఏమనుకుంటామంటే నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ మీద కానీ, డిఫరెంట్ క్రోమోజోమ్స్ మీద కానీ, డిఫరెంట్ లోకై మీద కానీ అని చెప్పేసి తక్కువ ఈ మూడు ఆప్షన్స్ గుర్తొస్తాయి. బట్ ఇక్కడ చూడండి, ఆన్సర్ వచ్చేసి ఎట్ ద సేమ్ లోకస్ ఆఫ్ ది క్రోమోజోమ్ అన్నాడు. మల్టిపుల్ అల్లెల్స్ చూడండి, నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అంటే అసలు ఇక్కడ మేడం చెప్పిన దాంట్లో నాకు ఇంకా అర్థం కాలేదు. ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషిలో 2n ఉంటుంది డిప్లాయిడ్, ఇదొక క్రోమోజోమ్, తర్వాత ఇదొక క్రోమోజోమ్. ఓకే, ఇలా ఉంటాయి. అప్పుడప్పుడు మేడం ఇలా డయాగ్రామ్ వేసుకుంటుంది కదా సార్, ఇలా ఉంటాయి. దీంట్లో ఏదో ఒకటి బయటకు వస్తే దాన్ని ఏమంటారు, హ్యాప్లాయిడ్ కండిషన్ అంటారు. ఇలా కదా, ఇలా ఉండాలి. సో ఈ రెండు ఏమవుతాయంటే నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్. క్రోమోజోమ్ 1, క్రోమోజోమ్ 2. క్రోమోజోమ్ ఇది మొత్తం కలిపి క్రోమోజోమ్, దీని పేరు క్రోమోజోమ్ 1, దీని కూడా క్రోమోజోమ్ 1, మొత్తం కలిపి క్రోమోజోమ్ 1 అంటారు. సో నాకు డౌట్ ఏంటంటే ఈ రెండు నాన్ సిస్టర్ క్రోమాటిడ్సా, లేకపోతే ఇంకా ఇక్కడ ఏదైనా కొత్తగా క్రోమోజోమ్ ఉంది మళ్ళీ ఇట్లా ఉంటే ఈ రెండు నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అనేది నాకు కన్ఫ్యూజన్. బట్ మేడం చెప్పేది ఏంటంటే మనకు క్రోమోజోమ్ యొక్క సేమ్ లోకస్ మీద మల్టిపుల్ అల్లెల్స్ ఉంటాయని చెప్తున్నారు కదా. ఎలా అంటే ఇక్కడే అనమాట, ఇక్కడే ఉంటాయి సేమ్ లోకస్ అంటే ఒకటే ప్లేస్లో ఉంటాయి. ఓకే రైట్. సో అది ఇక్కడ చెప్పేది, నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ కాదు. బట్ ఇక్కడ డౌట్ ఇంకోటి ఉంది, ఈ రెండు డివైడ్ చేసి రాసిందా లేకపోతే ఇది సేమ్ మొత్తం మీద ఇది ఒక్కటేనా, లేకుంటే ఇది మొత్తం మీద ఇది ఒక్కటేనా అని నాకు డౌట్ వస్తుంది అనమాట. సరే, టైం ఉన్నప్పుడు చూద్దాం. నాకైతే ఈ క్లారిటీ లేదు. మల్టిపుల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ అట్ ది సేమ్ లోకస్ ఆఫ్ ది క్రోమోజోమ్. క్రోమోజోమ్ అంటే ఇది ఒక్కటేనా, లేకపోతే ఇలా ఉంటుందా మనిషిలో డిప్లాయిడ్గా, లేకపోతే ఎలా ఉంటుందని తెలియదు. రైట్, డౌట్, ఇది నాకు డౌట్ ఉంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే తెలిసింది కానీ బట్ ఎక్స్ప్లెనేషన్ అర్థం కాలేదు.